అందరికీ నమస్తే. నేను మీ కరాటే కళ్యాణి. ఈరోజు ఎక్కడ చూసినా హీరో 'శివాజీ' గారు చేసిన వ్యాఖ్యల గురించి మనకు చర్చనీయాంశంగా మారిన డిబేట్లు జరుగుతున్నాయి ఏ ఛానల్‌లో చూసినా. ఎందుకంటే ఒక ప్రముఖమైన హీరోని, ఆ హీరో ఒక ఇండస్ట్రీ పర్సన్‌గా ఉండి, ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అదే హీరోయిన్స్ వాళ్ళందరూ చీర కట్టుకొని రాంగానే అమ్మాయిని చూసి వేదిక పైన 'సావిత్రి గారు, సౌందర్య గారు' అని మాట్లాడుతూ, అలాగే నా తల్లి, నా చెల్లి అందరూ కూడా నాకెప్పుడు పూజ్యనీయం, ప్రకృతి అన్నట్టుగా మాట్లాడుతూ మధ్యలో 2, 3 పదాలు మాత్రం అభ్యంతరకరంగా మాట్లాడారు. అది కొంచెం చర్చనీయాంశమైంది. ఆ పదాల్ని ఆయన మాట్లాడినందుకు వెనక్కి తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేశాము. చేస్తూనే ఉన్నాం. అన్ని డిబేట్‌లో మాట్లాడాం. కానీ సరైన టైంలో ఒక నాటు మనుషులకి నాటుగా చెప్తే తెలుస్తుందేమో అన్నట్టుగా ఆయన నాటుగా చెప్పారు. ఘాటుగా చెప్పారు. కానీ మంచి సమయంలో మంచి టైం చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది అదేనండి. తెల్లవారు లేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేస్తే రీల్స్ చేసుకొని పిచ్చి పిచ్చిగా అర్ధనగ్నంగా బట్టలేసుకొని ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్న యువతని మీరెందుకు బ్యాన్ చేయమని అడగట్లేదు ఇన్‌స్టాగ్రామ్? ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న నృత్యాలు చేసే వాళ్ళ అకౌంట్‌లు ఎందుకు మీరు రీచ్ పోయేటట్టుగా ఎళ్లి రిపోర్ట్‌లు కొట్టట్లేదు? ఇప్పుడు ఈయన ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరు బాధ్యత ఇంత బాధ్యత ఉన్నవాళ్ళు మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయంలో? అనసూయ గారు, చిన్మయి గారు మీరిద్దరూ కలిసి రిపోర్ట్‌లు కొట్టి వాళ్ళందరిని లేపేయొచ్చు కదా! తెల్లవారు లేస్తే పోర్న్ సైట్‌లు బ్యాన్ చేశారనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోర్న్ సైట్‌లా తయారైన ఇన్‌స్టాగ్రామ్‌ని ఎందుకు మీరు బ్యాన్ చేయించడానికి ట్రై చేయట్లేదు? ఎందుకంటే మీకు కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీరెవరు మాట్లాడరా? ఇక్కడ స్టేజ్ మీద 'శివాజీ' గారు మాట్లాడితే మాత్రం మాట్లాడేస్తారా? ఓకే. ఆయన తప్పు మాట్లాడుంటే తప్పుగా ఉన్న వాటిల్ని తొలగించమని, అవి తీయమని చెప్పండి. అలాగే ఆయన క్షమాపణ చెప్పమని చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే ఇందాక నేను చూసాను. 'శివాజీ' గారు సంస్కారవంతుడు కాబట్టి అందరు ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాడాయన. అదే వేరే వాళ్ళైతే నేనెందుకు జెప్పాలి అని అనకుండా, ఆయన కరెక్టయిన మనిషి కాబట్టి, భారతదేశం అంటే గౌరవిస్తున్నాడు, స్త్రీకి గౌరవిస్తున్నాడు, నా తల్లి ప్రకృతి అన్నాడు కాబట్టి క్షమార్పణ జెప్పాడు.